కార్మికుల హక్కుల కోసం ఎక్కడికైనా వస్తా, దేశానికి కార్మికులే వెన్నెముక, కార్మికుల హక్కులు గౌరవం కోసం టీఆర్కేవి పోరాడుతుంది. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన వెల్లడి. ఇక ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీ యాజమాన్యంతో వేజ్ అగ్రిమెంట్పై చర్చ జరిగింది. విషయం ఏంటంటే ఎన్ఆర్బి ఇది బేరింగ్స్ ఉన్నాయి కదా, ఆ కంపెనీకి సంబంధించి కార్మికులకు నాయకుడిగా ఉండాలని చెప్పేసి, తర్వాత అధ్యక్షుడిగా ఉండాలని చెప్పేసి కార్మికులందరూ కోరుకున్నారు. ఓట్లు వేసి అందులో కూడా కార్మిక నాయకునిగా గెలిచిండు తీర్మాన్ మల్లన్న. అయితే ఆ కంపెనీతో నిన్న చర్చలు జరిపిండు. ఎందుకంటే కార్మికుల హక్కుల కోసం, కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన దీనిపైన కూడా నిలదీసిండు. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ పైన నిన్న మాట్లాడిండు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన అన్నారు. అయితే మంగళవారం ఉప్పల్లోని ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీలో వేజ్ అగ్రిమెంట్ అంశంపై టీఆర్కేవి యూనిట్ ప్రతినిధులు కంపెనీ యాజమాన్యంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీఆర్కేవి యూనియన్ అధ్యక్షుడు తీర్మాన్ మల్లన్న, ఎందుకంటే ఈ అధ్యక్షుడిగా వాళ్ళు ఎన్నుకున్నారు, ఓట్లేసిండ్రు. జనరల్ సెక్రటరీ వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వేజ్ అగ్రిమెంట్కు సంబంధించి ముఖ్యాంశాలపై తీర్మాన్ మల్లన్న యాజమాన్యంతో చర్చించారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేసిన ప్రతిపాదనలను కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్వీకరించింది. ఈ విషయంపై మరింత సమగ్రంగా మరోసారి చర్చించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపింది. అయితే ఈ సందర్భంగా తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ కార్మికులే ఈ దేశానికి వెన్నెముక అని, వాళ్ళు కష్టపడితేనే పరిశ్రమలు నిలబడతాయని అన్నారు. అలాంటి కార్మికుల హక్కుల గౌరవం కాపాడడం కోసం టీఆర్కేవి ఎంతవరకైనా పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్కేవి యూనియన్ నాయకులు శివకుమార్, సుధాకర్, వెంకటేష్, కాంతారావు, గోలి వెంకటేష్, జగన్మోహన్, శ్రీనివాస్, నరేష్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు. 100% కార్మికుల హక్కుల కోసం ఎక్కడి దాకానైనా వస్తా అని చెప్పేసి తీర్మాన్ మల్లన చెప్తా ఉన్నాడు. ఇక మురిపిస్తూ ఏడిపిస్తూ వాన వస్తుందా రాదా, వస్తున్న పోతున్న ఓరామశిలిక రాక బండల వయసు అన్నట్టుందట కథ. వస్తుంది అంటారు, పోతుంది అంటారు, వచ్చేది లేదు పోయేది లేదు. ఏది వాన. వరుణ దేవుడి దోబూచులాట. వరుణ దేవుడు అంటే వానదేవుడు. ఇక రోహిణి మృగశిర దాటిన వర్షాలపై రాని స్పష్టత. ఒక ఊర్లో కుండపోతా, పక్క ఊర్లో చినుకు పడని వైనం. ఇందాక అనుకున్నాం కదా మనం, ఉప్పల్లా పడుతుంది, బోడుపల్లా పడదు వాన. అట్లున్నది పరిస్థితి. వరి వద్దంటున్న సర్కార్ ప్రత్యామ్నాయ పంటలపైన సందిగ్ధం. ఎందుకంటే క్లారిటీ ఇస్తలేదు, మళ్ళా వద్దంటారు కానీ ఏం పంట వేసుకోవాలో చెప్తలేరు. విత్తనం వేసినా భయం, వేయకపోయినా ఆందోళనే. వర్షమా ఎండ అంచనా వేయలేక రైతులు అయోమయం అవుతున్నారు. ఐఎండీ హెచ్చరికలు ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరొకలా ఉంటున్నాయి. విభిన్న వాతావరణంలో తలలు పట్టుకుంటున్నట రైతాంగం. పాపం పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరికి వచ్చిన రైతులకే. అక్కడ ఒడ్లు ఉనకపోతే రైతులకే బాధ, ఇక్కడ వాన రాకపోతే రైతులకే బాధ. అక్కడ పంటలకు చీడపీలు ఏమన్నా చీడపురుగులు ఆశించినా కానీ రైతులకే బాధ. ఏ రకంగా కూడా రైతులకే బాధ అవుతుంది. అయినా కానీ రైతు ఎప్పుడు కూడా పండిస్తూనే ఉంటాడు, ప్రజల యొక్క కడుపు నింపుతూనే ఉంటాడు. అది రైతు. ఇంకా నష్టం వస్తుందా కష్టం వస్తుందా ఇవన్నీ ఉండే లెక్కలు. మురిపిస్తూ ఏడిపిస్తూ వరుణదేవుడు ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగంతో దోబుచులాడుతున్నట్టు కనిపిస్తోంది. చాలాసార్లు ఉదయం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అవుతోంది. ఈదురుగాలు మొదలవుతున్నాయి. టపటపమని ఎక్కడో ఒక దగ్గర 4 చినుకులు పడుతున్నాయి. తీరా భారీ వర్షమే పడొచ్చని చెప్పేసి ప్రజలు అనుకునే సమయానికి మళ్ళీ ఆకాశం నిర్మలంగా మారిపోతుండడం గమనార్హం. అయితే ఆకాశం నిర్మలంగా మారిపోయింది, ఇక వర్షాలు పడకపోవచ్చనే అంచనాలకు వచ్చేసరికి మళ్ళీ కొండల మాదిరిగా తెల్లటి తెప్పలు దర్శనమిస్తాయి. అలా వచ్చిన తెల్లటి తెప్పలు రాత్రిపూట ఎక్కడో ఒక దగ్గర వర్షం కురిపిస్తుండగా ఆ సమీప ప్రాంతాల్లోని కొన్ని చోట్ల మాత్రం చినుకు జాడ కూడా కనిపించకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క తిరుగుంటుంది పరిస్థితి. వాన వస్తుందా రాదా ఏమైతో తెలియదు, అట్లుంటుందంట.